కామన్గా అమరావతి గురించి వార్త మీకు తెలుసు కదా, ఈ కామన్గా ఉంటాయి కదా. దాంట్లో వాళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్లలో అమరావతి నిర్మాణాలు పూర్తి చేయాలి. మంత్రులు కూటమి ప్రజాప్రతినిధులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. మోడీ ప్రసంగం భవిష్యత్ రాజధానిని ఆవిష్కరించిందని వ్యాఖ్య. ప్రజల భాగస్వామ్యంతోనే సభ విజయవంతమైందన్న సీఎం. వైకాపా వారికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదంట. ప్రధాని రాకతో రాష్ట్ర అభివృద్ధిపై మరింత భరోసా. భాజపా నేతలు వెల్లడి. ఎవరు బాబు ఈ భాజపా నేతలు? విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణ పెద్దలే, చాలా పెద్దవాళ్ళు. ముఖ్యమంత్రి అయస్కాంతం లాంటి వారు. ఆయనపై విశ్వాసంతోనే ఏపీకి పెట్టుబడులు. మంత్రి భరత్, టీజీ భరత్ అని ఉన్నారు, పరిశ్రమల శాఖ మంత్రి. మీ అందరూ తెలియదు, అప్పుడప్పుడు కనపడతా ఉంటారు. చంద్రబాబుపై చాలా ఇంట్రెస్ట్ వార్త అండి. ముఖ్యమంత్రి చంద్రబాబు అయస్కాంతం లాంటి వారని, ఆయనపై ఉన్న విశ్వాసంతో అనతి కాలంలోనే రాష్ట్రానికి 8.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని. 11 నెలల్లో 8.5 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చాయంట ఆంధ్రప్రదేశ్కి. ఏడున్నాయి? కరకట్ట చంద్రబాబు నాయుడు గారి కొంపది లింగంలేని గెస్ట్ హౌస్ ఉంది కదా, దాని వెనకాల కృష్ణానది ఉంది కదా, ఆ కృష్ణానది అనుకొని అక్రమంగా కట్టిన అక్కడ ఆ కొంప వెనకాల మొత్తం షిప్పులు వేసుకొని, లేదంటే బోట్లోనే మొత్తం డబ్బులు పెట్టుకొని, ఒకటి 10,000 కోట్లు, ఇంకో బోట్లో ఒక 20,000 కోట్లు, ఇంకో పెద్ద షిప్లో 1,00,000 కోట్లు డబ్బులు పెట్టుకొని రెడీగా ఉండి 8.5 లక్షల కోట్లు ఎప్పుడు డంప్ చేయాలని ఉన్నారా? ఎన్నాలంటే ఇంకా ప్రజలను మోసం చేస్తారు. 1,55,000 కోట్లు అప్పు చేశారు, ఒక్క ఉద్యోగం ఇవ్వాల. మీరు ఉర్సా లాంటి ఒక ఉల్ఫా కంపెనీలకు భూములు కేటాయిస్తుంటే ఎవడన్నా వస్తాడు ఎడకి? 99 పైసలకి ల్యాండ్లు ఇచ్చేస్తామంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఎంత ఎంత దారుణంగా ఉందని చెప్పి వచ్చేవాడు కూడా ఆలోచించడా? దానికి మళ్ళీ మీరు చూడండి, అసలు అద్భుతం. దాని చంద్రబాబు నాయుడు గారు దేశానికి అమరావతి తెలియాలనే ప్రధానితో రాజధానిలో సభ జరిపాం. అంటే అమరావతి ఉందని భారతదేశంలో ఎవరో తెలియదంట. చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనేది ఒకటి ఉంది, అది దేశం మొత్తం తెలియాలంటే మోడీ వచ్చి ఇక్కడ ప్రసంగిస్తే ఇంగ్లీష్ ఛానల్లో వీటిలో మిగిలిన రాష్ట్రాలలో ఎవరన్నా మీటింగ్ చూస్తే అని తెలియడం కోసం పెట్టారంట సభ. అది ఇప్పుడు అసలు విషయం మనకు అర్థమైంది కదా. అమరావతి అనేది జనాలకు తెలియటం కోసం ఇది పెట్టాడని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. మీటింగ్ ఎందుకు పెట్టారని. దానికి ఇంకొక ఆయన రాజధాని పనులు చకచక, ఇంకో అదే ఆ పత్రికలో రాజధాని పనులు చకచక సకాలంలో పూర్తి చేయడమే లక్ష్యం. నమూనాల ఖరారుపై మంత్రి చర్చలు. త్వరలో ఐఐటి నిపుణుల క్షేత్ర పరిశీలన. ప్రతిరోజు ఈ వార్తలు ఉంటాయి మీకు. అమరావతి అసలు అద్భుతంగా అయిపోతుంది. అసలు అమరావతి కోసం ప్రపంచ స్థాయి, ఇప్పుడు ప్రపంచం మొత్తం భారతదేశం దాటిపోయింది, ప్రపంచం అంతా దీనికోసం ఎదురు చూస్తుందంట. అప్పుడు ప్రపంచం మొత్తం ఇప్పుడు అమరావతి ఎలా కడతారని చెప్పి వేచి చూస్తుందంట. సో ఇది వార్తలు. అమరావతిలో నిన్న మోడీ గారు సభ పెట్టి ఏమన్నా సాధించారా మీరు? ఏమన్నా ఇదిగో పలానా మేము సాధించామని చెప్పండి, ఇదిగో సాధించామనేటటువంటి ఏమన్నా ఒక్కటన్నా ఉందా? అది లేకుండా అమరావతి ఏదో అదిరిపోయింది, ఇది పోయింది. ఇంకొక ఈయన స్టేట్మెంటు, ఆదినారాయణ రెడ్డి వీళ్ళకి ఎంత అహం పెరిగి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక టెర్రరిస్టు ముష్కరుడు అంట. జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని అంటే మీరు టెర్రరిస్టులు, మోడీ టెర్రరిస్ట్ అన్న చంద్రబాబు నాయుడుతో సిగ్గు లేకుండా మీరు పొత్తులు పెట్టుకొని మోడీని టెర్రరిస్టు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. సిగ్గు మీకెట్టూ ఉండదు. బీజేపీ వాళ్ళకి, ఏపీ బీజేపీ వాళ్ళకి సిగ్గా చరమా? సగం మంది తెలుగుదేశం వాళ్ళే కదా, వాళ్ళకి సిగ్గు. మీ బతుకులంతా అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం అడ్డుకున్నారా? మీ అమరావతిలో మీరు ఏమన్నప్పుడు అమరావతిలో ఏమైనా చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఆపారా? మీరు వాళ్ళు చేయమంటున్నాం, కానీ లక్షల కోట్లు అప్పులు చేసి కాదు, అమరావతిని అప్పులు లేకుండా ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చెప్పండి అంటున్నాం. ఇదంటే జగన్మోహన్ రెడ్డి గారు ముష్కరుడు. కడుపుకి అన్నం తింటున్నావా, అన్నాను అనేది గడ్డి ఏమైనా తింటున్నావా? సిగ్గు ఉండాలి మాట్లాడటానికి మనిషికి. మొన్నటిదాకా భారతదేశం అంతా అమరావతి వైపు చూసిందండి. వినాలండి, ఎందుకంటే వాళ్ళు చెప్పినవి మనం వినాల్సిందే. భారతదేశం మొత్తం అమరావతి వైపు చూసింది. భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు మొత్తం అమరావతి వైపు చూశారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు చూస్తున్నారండి. ఇది అసలు వార్త. ఆంధ్రజ్యోతిలో ఈరోజు చూస్తే స్పెషల్ వార్త, ప్రత్యేక కథనం. క్వాంటంతో కొత్త శకం. దేశంలో తొలి క్వాంటం వ్యాలీ అమరావతిలోనే. అతిపెద్ద అత్యాధునిక IBM సిస్టమ్ 2 ఏర్పాటు. టెక్ వరల్డ్ సంచలనంగా ప్రభుత్వ ఒప్పందం. రాష్ట్రం వైపు అంతర్జాతీయ టెక్ నిపుణులు చూపు. రాష్ట్రం వైపు అంతర్జాతీయ టెక్ నిపుణులు చూపు. అత్యంత వేగంగా సమాచారం, డేటా విశ్లేషణ, క్వాంటం టెక్నాలజీతో ప్రయోజనాలు ఎన్నో. 10,000 కోట్ల నుంచి 15,000 కోట్ల దాకా పెట్టుబడులు. అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో క్వాంటం వ్యాలీకి ఒప్పందం చేసుకున్నట్టు సంచలనం సృష్టిస్తుందంట. అది కూడా అమరావతిలోనే ఏర్పాటు అవుతుందన్న వార్త అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించేది లేదని ఇందాక చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్.
వినండి, ఆయన చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, దేశం మొత్తం అమరావతి వైపు చూడటం కోసం, దేశానికి అమరావతి అనేది తెలియటం కోసం ప్రధానమంత్రి మోడీ గారిని పిలిచారని చెప్పాడు. ఇప్పుడేమో ప్రపంచంలో ఉన్న అందరికీ అమరావతి ఆల్రెడీ తెలిసేసి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చేస్తున్నారంట. ఇప్పటి వరకు అమరావతిలో పెట్టుబడులు పెట్టినటువంటి ఓ చిన్నది చెప్పండి, ఒక కిరాణా కొట్టేమని పెట్టారా? అమరావతిలో కొత్తగా ఒక కిరాణా దుకాణం అన్నీ వచ్చిందా? పెద్ద నేనేమో సూపర్ మార్కెట్లో అడగట్లా, ఒక కిరాణా దుకాణం వచ్చిందా? ఇంకా జనాలను మభ్య పెట్టేటటువంటి కార్యక్రమం. అంతకుముందు ఐటీ నేనే తెచ్చానంటాడు చంద్రబాబు, ఇప్పుడు ఏఐ నేనే తెచ్చాను, ఏఐ సృష్టికర్త ఈయనే అంటాడు. ఎన్నాళ్ళు ఇలా అబద్ధాలు చెబుతారు? మీరు తీసుకురాలేదు సార్ ఏమి, మీరు వ్యాపారాలు చేశారు. వ్యాపారం హైదరాబాద్లో ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి భూములను మీకు సంబంధించినటువంటి వాళ్ళకి దోచిపెట్టారు ముఖ్యమంత్రిగా ఉండి. మీరు హైటెక్ సిటీకి అట్లా హైటెక్ సిటీని 1992 మే 21న ఏదైతే నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారు 4.5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 400 సాఫ్ట్వేర్ ఉత్పత్తులు అక్కడ సాఫ్ట్వేర్ ఉత్పత్తులు వచ్చేటట్టుగా 200 ఐటీ కంపెనీలకు లేఖ రాశారు. దాన్ని రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్క్గా, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్గా దానికి అక్కడ పేరు పెట్టి, సో అది ఆయన శంకుస్థాపన చేసి ఆయన స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమం. అంతకుముందే హైదరాబాద్కి ఆల్రెడీ ఐటీ అనేది ఉంది. సిఎంసి కంప్యూటర్ మెయింటెనెన్స్ సంస్థ 1982లోనే తన రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్ పెట్టింది. 87 ఆగస్టులోనే ఇంటర్గ్రాఫ్ అనేటువంటి సంస్థ వచ్చింది. 1987 నుంచి సత్యనారాయణరాజు గారికి సంబంధించి ఆయన చిన్నగా స్టార్ట్ చేశాడు పిఎన్టీ కాలనీ హైదరాబాద్లో. సో మీరు అక్కడ ఐటీని తీసుకురావాలా, మీరేం కట్టలా సైబర్ టవర్స్ మొత్తం మీరే హైదరాబాద్ని కట్టేశారని, సాఫ్ట్వేర్ మొత్తాన్ని మీరే తెచ్చారని, మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. మీరు వ్యాపారం చేశారు. ఇప్పుడు కూడా అంతే సేమ్ అమరావతికి ఒక హైప్ ఇచ్చి అమరావతికి మొత్తం అసలు